రైతు బజారు కాలీఫ్లవరు, క్యాబేజీ. ఒక కాలీఫ్లవరు 210 రూపాయలు. 2 యూరోలు అక్కడ ఉంది కదా, మన రేట్ ప్రకారం 210 ఒక కాలీఫ్లవర్. అలాగే ఒక ఇది 100 రూపాయలు ఒక క్యాబేజీ. కోడిగుడ్లు, సొంత కోడిగుడ్లు, బ్రౌన్ కలర్ గుడ్లు. ఇది నాటుకోళ్ళ రకం అన్నమాట. పాలు కూడా అమ్ముతాను. ద్రాక్ష, సొంత పంట ద్రాక్ష సొంత పంట ద్రాక్ష. దుంపలు, ఎర్ర దుంపలు కూడా దొరుకుతున్నాయి చూడండి. రకరకాల టమాటీలు, దోస. ఇది గుమ్మడికాయ, చిక్కుడుకాయలు. ఇదైతే గుమ్మడికాయ. ఇది ఫ్లవర్స్, టమాటీలు, పొలు, మూలి. రకరకాల ఓపెన్ మార్కెట్. రైతులు పండించిన పంటలు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారన్నమాట. పళ్ళు ఇవి. చూసారా పళ్ళు? ఈ రకాల పళ్ళు. ఈ మాంసాలు, రకరకాల మాంసాలు, రకాల పంది మాంసం, బీఫ్. చూడండి కేజీల లెక్క. ఇవి మరి ఏం చేస్తారో తెలియదు, ఎండేస్తారో ఏమో తెలియదు. బాగుంటుంది ఆ మాంసం, మనకు చాలా టేస్ట్గా ఉంటుంది. దుంపలు, తెల్ల దుంపలు, ఎర్ర దుంపలు. ఇవి కేజీ 100 రూపాయలు. 100 రూపాయలు అంటే 1 యూరో ఇక్కడ. ఎర్రదుంపలు కాదు ఇవి. మర్చిపోయాను రేవు. మనకు ఆకుకూరలు, ఫ్లవర్స్, ఇంట్లో డెకరేషన్ మొక్కలు, గులాబీ మొక్కలు, లోపల ఇంటి బయట డెకరేషన్ ఉంటాయి కదా, అవి. ఇవి చూసుంటాం మనం గుడి దగ్గర కట్టి పువ్వులు పెడుతుంటాం. అలాగున్నాయి ఇవి. మరి ఆ రకం ఈ రకం వేరువేరు ఉంటుందని తెలీదు. ఇది సంగతే. ఇది ఓపెన్ మార్కెట్. చూసారు కదా ఎంత పెద్ద మార్కెట్. మనకు తెల్లుల్లిపాయలు కూడా దొరుకుతాయి ఇక్కడ. తెల్లుల్లిపాయలు, కారం పొడి ఇవి దొరుకుతాయి. ఇవి గుమ్మడికాయ పిక్కలు. చూసారు కదా, ఇవన్నీ పచ్చళ్ళు అంటాం కదా మనం. ఊరగాయలు ఊరేస్తాం కదా, అవి. టమాటీ, క్యాప్సికము, కాలీఫ్లవరు, నీటిలో నూరేస్తాం కదా, మిరపకాయలు, ఊరగాయలు అన్నమాట. వాటర్లో మసాలాలు వేసి కొంచెం కారం వేసి ఊరేస్తాం కదా, అవి. మన సొంత తయారు వైన్ సొంత తయారు సొంతంగా తయారు చేసుకుంటాం. ఇలా ఇటు వస్తే